హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ రాయలసీమ స్పెషల్ అయిన ఉగ్గాని మిరపకాయ బజ్జీలు. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఇలాంటి స్పైసీ ఫుడ్ ఎవరికి తినాలనిపించదో చెప్పండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేశానో చూపిస్తాను రండి. ముందుగా ఉగ్గాని కోసం ఒక గిన్నెలో నీళ్ళను తీసుకొని ఇందులో ఒక పావు కేజీ పేలాలను వేసుకొని ఇలా వాటర్లో బాగా మునిగేలాగా తడుపుకొని, ఇవన్నీ తడిసిన తర్వాత వాటర్ బాగా పిండేసుకొని ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన 3 పచ్చిమిర్చీలు, ఒక ఉల్లిపాయ, ఒక టమాటా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఒక 4 చెంచాల నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకొని వేయించుకున్న తర్వాత ఇందులోనే గుప్పెడన్ని పల్లీలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చీలు, ఉల్లిపాయ వేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చీలు వేగిన తర్వాత కరివేపాకు రెబ్బలు, సన్నగా కట్ చేసిన టమాటాలు వేసుకొని మగ్గనివ్వాలి. ఇవి మగ్గేలోపు ఉగ్గానిలోకి స్పెషల్ పొడిని రెడీ చేసుకుందాము. పొడి కోసము మిక్సీ జార్లో ఒక 4 ఎండుమిర్చీలు, 6 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు, ఒక గుప్పెడు పుట్నాల పప్పు వేసుకొని బరకగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. టమాటాలు బాగా మగ్గిన తర్వాత ఇందులోనే కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని నీరు తీసేసిన పేలాలను వేసుకొని బాగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లోనే బాగా కలుపుకొని ఉప్పు కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న పొడి వేసుకొని కలుపుకొని ఇందులోనే సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడి వేడి రాయలసీమ స్టైల్ ఉగ్గాని రెడీ అయిపోతుంది. ఇప్పుడు మిరపకాయ బజ్జీలు రెడీ చేసుకోవడం కోసం ఒక బౌల్లో ఒక కప్పు శనగపిండి తీసుకొని 1/2 టీ స్పూన్ ఉప్పు, కొద్దిగా వాము, ఒక చిటికెడు సోడా, 1 స్పూన్ రవ్వ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు రవ్వ, వాము, ఉప్పు కలిపేలాగా అంతా బాగా కలుపుకొని ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకొని బాగా పల్చగా కాకుండా వీడియోలో చూపించిన విధంగా ఇలా కలుపుకొని ఒక అరగంట సేపు మూత పెట్టుకొని నానబెట్టుకొని, ఇప్పుడు మిర్చీల కోసం దొడ్డు మిర్చీలను ఒక 8 తీసుకొని వాటి కొనలు కట్ చేసుకొని ఇట్లా మధ్యలోకి చాక్ తోటి కాటు పెట్టుకొని విత్తనాలు తీసేసుకోవచ్చు. నేను ఇలాగే అన్నీ నిలువుగా కట్ చేసుకొని ఈ మిర్చిలో మసాలా పెట్టుకోవడం కోసం 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకొని ఇందులో బాగా పెట్టుకోవాలి. ఉప్పు, ధనియాల పొడిని అన్నిటిలోని ఈ విధంగా పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకొని నూనె ఇలా బాగా వేడైన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పిండిలో మిరపకాయలను ముంచి ఇలా బజ్జీలాగా వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని తీసుకుంటే వేడి వేడి మిరపకాయ బజ్జీలు రెడీ అయిపోతాయి. ఇంతేనండి, చాలా ఈజీగా రాయలసీమ స్పెషల్ ఉగ్గాని బజ్జీ రెడీ అయిపోతుంది. ఇన్ని రోజుల నుంచి ఈ టేస్ట్ను మిస్ అయ్యామా అనుకుంటారు. ఇది తింటే ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై వీడియో. వినండి నా మాట, తినండి ఈ పూట. బాయ్.